శ్రీ అల్లే శ్రీనివాస్ గారు. మీ కర్తల ధ్వనులతో వారిని స్వాగతించాలి. ఒక తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం మరాఠీ మూవీలో డెబ్యూట్ యాజ్ లీడ్ యాక్టర్ గా చేయబోతున్నారు. అన్నపూర్ణ గారు ఉండే ఇప్పుడు అయితే ఇక్కడ ఇక ఈ కార్యక్రమానికి ప్రారంభం కాకముందు మనం ఈ ముంబై ఆంధ్ర సభ అధ్యక్షులైన ఆయన తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. మనం అందరికీ నమస్కారం. ఈరోజు ఇట్స్ ఎ లాంగ్ డే, ఎందుకంటే 2 రోజుల నుంచి చెస్ క్యారమ్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ మెంబర్షిప్ డ్రా జరిగింది. తర్వాత ఆశ్రు నివాళి మన అందరికీ కూడా, అంటే ఈ మధ్య 26వ తేదీ ఎవరైతే ఈ ఉగ్రవాద దాడిలో వారిని మృతి చెందారో వారందరి కుటుంబాలకు సపోర్ట్గా వారి ఎవరైతే ఈ ఉగ్రవాద చర్యల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కొవ్వొత్తులతో అశ్రు నివాళి కూడా జరిగింది. ముందుగా మనం నేను అనుకునేది ఏంటంటే, మనం 1 నిమిషం ఆ చనిపోయిన వాళ్ళ కోసం మౌనం పాటిద్దాం అందరం నిలబడి. దాని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు మరాఠీ మూవీ ట్రైలర్ లాంచ్ నిన్న జరిగింది. మన తెలుగు అమ్మాయి దాంట్లో నటించడం అనుష ఆడే. సో ఇది నిజంగా ఆంధ్ర మహాసభకు కూడా ఒక గర్వకారణం, ఎందుకంటే మొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా నిజంగా చెప్పాలంటే వారికి కృతజ్ఞత తెలపాలి. మనం అందరం కూడా పిల్లల్ని మన తెలుగువారం లేదా సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ స్టడీస్లో పంపించాలనో లేకపోతే ఇంజనీర్నో డాక్టర్నో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చేయాలనుకుంటాం. ఒక యాక్టర్గా కూడా యాక్ట్రెస్గా కూడా ప్రోత్సహించడం అనేది నిజంగా వేణుగారికి వాళ్ళ మిస్సెస్కి రియల్లీ అప్రిషియేట్ దెమ్. అదే కాకుండా జస్ట్ విన్నాను, మాజీ ప్రార్థన అనే ఈ మూవీ దాని మీద కింద రాయబడింది అకల్పనీయ ప్రేమ్ కహాని అని, ప్రేమ్ కథ. సో ఇది రియల్ లవ్ స్టోరీ అన్నమాట. సో ఇటువంటి ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ యాక్టింగ్ దాంట్లో అటువంటి కష్టమైనటువంటి యాక్టింగ్ కోసము ఈ అమ్మాయిని మొదటిసారిగా ఎంపిక చేయడం అనేది అది రియల్లీ ఆ ఆడిషన్లో ఆ అమ్మాయిని చూసి అమాయకత్వమైనటువంటి ఫేస్ కావాలంట. దానికోసం అమ్మాయిని చూజ్ చేసుకోవటం, వేణుగారిని రిక్వెస్ట్ చేయటం, అది దిస్ ఇస్ రియల్లీ ఎవరైతే చూజ్ చేసుకున్నారో ఆయన పేరు నాకు పద్మరాజ్ గారు, రియల్లీ ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా మనం అందరం చేయాల్సింది ఏంటంటే, ఈ ఫీల్డ్లో మొదటిసారిగా మన తెలుగు అమ్మాయి వచ్చింది కాబట్టి మనందరం థియేటర్లోకి వెళ్ళి ముందు ఈ మూవీ గురించి మనం అందరికీ స్ప్రెడ్ చేయాలి. మనకు తెలిసిన 10 మందికి చెప్పాలి. మరాఠీ వాళ్ళకి కూడా చెప్పాలి, మనం తెలుగు వాళ్ళందరం కూడా చూడాలి. దాదాపు మనం ఏదో 1 కోటి మంది ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం. మన 1 కోటి మందికి అట్లీస్ట్ 4 కోట్ల మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరికీ కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనందరం కూడా సొంతంగా టికెట్ కొనుక్కొని పోయి మూవీని థియేటర్లో చూడాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఎంతమంది మనందరం టికెట్లకి కొనుక్కొని వెళ్తామంటే అందరూ చేతులు ఎత్తండి. 9th మేకి ఇది రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ 9th మేకి జరుగుతుంది. మనందరం కూడా మన కర్తవ్యం ఏంటంటే, మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయటం అంటే మనం మూవీ టికెట్ కొనుక్కొని మూవీని థియేటర్లో చూడటం. సో ఇవన్నీ చేసి అదేవిధంగా 10 మందితో చూసేటట్లు చేస్తే నిజంగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం.
ఎందుకంటే ఇటువంటి రేర్ స్కిల్స్ లేదా రేర్ ఫీల్డ్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఆర్ట్స్లో కానీ తర్వాత ఇంకా వేరే ఏదైతే డిఫరెంట్ ఫీల్డ్స్లో మన పిల్లలు వెళ్తుంటారో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలని మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడతారు. అవి అది పైలా సిమ్టమ్ ఈ ప్రోగ్రామ్ నేను అనుకుంటా ఈ ట్రైలర్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆంధ్ర మహాసభ చేస్తున్నారు నేను అనుకుంటా అది అవుతాయి. కానీ ఇనిషియలీ ఒక సిమ్టమ్స్ ఏంటంటే హౌస్ఫుల్ అని అంటారు కదా, హాల్ ఫుల్ ఉన్నది సిమ్టమ్. సో ఐ థ్యాంక్స్ మేనేజ్మెంట్ కమిటీ దట్ యూ హ్యావ్ టేకన్ అ ఇనిషియల్ టు గ్రేస్ దిస్ ఒకేషన్ అండ్ మూవీ. సో మా అందరి తరఫున అమ్మాయి అనుషాకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్ విల్ బి 100% హిట్. అండ్ నాకు అనిపిస్తుంది మేమందరము రెడ్డి గారు సార్ చెప్పినట్టు జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు జస్ట్ ట్రైలర్ చూసి ఆనందపడకుండా అందరినీ ప్రోత్సహించాలి, మన ఫ్రెండ్స్ వాళ్ళని అందరినీ अवेअरनेस తీసుకురావాలా ఇది ఎలా హిట్ అవుతుందో. సో आमच्या सर्वांची प्रार्थना आहे హిట్ होईल. धन्यवाद. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ట్రెజరర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇద్దరు ట్రస్టీలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సో ఇట్ ఇస్ అవర్ స్టేజ్. ఎందుకంటే మన మేనేజింగ్ కమిటీ, ట్రస్ట్ బోర్డ్, మహిళా శాఖ అందరి తరఫున ముందుగా షాల్ బొకేతో సన్మానం చేద్దాం. సో దాని తర్వాత తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. सर शिवना यस प्लीज. మిగతా కమిటీ మెంబర్లందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎవరున్నా కూడా, అంటే మొత్తం కమిటీ, మహిళా శాఖ అందరూ కూడా इधर कल फोटो बेटा करायची काही गरज नाही. तुला किती वेळा सांगितलं काळजी घ्या. आता तुला माझी काळजी घ्यावी लागणार. आत्ताच करा. आकाश पाताळ एक करा, त्याला शोधून काढा. 7 months. जाऊ दे. प्रार्थनाला खूप प्रेम करतोस ना.
खूप खूप प्रार्थना